శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాతా శ్లోక సాధనకు స్వాగతం అండి. ఆషాఢ మాసంలో వచ్చే సంకట చతుర్థి వ్రతాన్ని గజానన సంకట చతుర్థిగా జరుపుకుంటాము. గణేశుడిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు మరియు కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. దీనితో పాటు సంతోషం, సౌభాగ్యం, కీర్తి ఇంకా ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకట చతుర్థి నాడు సాయంత్రం వేళల్లో మహిళలు గణపతిని పూజించి రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసాన్ని ముగిస్తారు. గజానన సంకట చతుర్థి నాడు ఉపవాసం ఉండే వారికి వినాయకుడు అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్మకం. గజానన సంకట చతుర్థి పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో గజానన సంకట చతుర్థి ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడు. అందుకే ఈ కాలంలో శివ పూజ ఎక్కువగా జరుగుతుంది. గణేశుడు పరమశివుణ్ణి కుమారుడే కాబట్టి ఈ మాసంలో వినాయకుడికి పూజించడం చాలా ముఖ్యం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుంది. గజానన సంకట చతుర్థి ప్రాముఖ్యత. గణేశ పురాణం ప్రకారం సంకట చతుర్థి రోజున ఉపవాసం చేయడానికి ఒక వ్యక్తికి ఉన్న అన్ని రకాల కష్టాల నుంచి బయటపడడానికి ఉత్తమమైన పరిహారంగా పరిగణిస్తారు. ఆటంకాలను తొలగించే గణపతి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతాడని చెబుతారు. ఈ వ్రత మహిమ వల్ల సంతోషం, అదృష్టం కలిసి వస్తాయి. మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడు. మీ పనులు విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు సహాయం చేస్తాడు. గజానన సంకట చతుర్థి పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా పూజా పీఠాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. దానిపై శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరిచి తరువాత దానిపైన గణపతి ప్రతిమ గాని పటం గాని ఉంచాలి. తర్వాత గణేశుడిని ధ్యానించి ఉపవాస వ్రతం ప్రారంభించండి. ఈ సమయంలో గణేశుడికి నీరు, దూర్వం, అక్షతలు, తమలపాకులు, జామకాయలు ఇంకా కొబ్బరికాయలు సమర్పిస్తారు. భక్తితో ఓం గణానన గణపతియే నమః అనే మంత్రాన్ని రోజంతా జపించడం మంచిది. గణేశుడిని పూజించిన తర్వాత రాత్రి చంద్రుడిని పూజించాలి. చంద్రునికి పాలు, చందనం, నేతితో అర్ఘ్యం సమర్పించాలి. ఆపై మీ ఉపవాసాన్ని ముగించాలి. గజానన సంకట చతుర్థి పూజా ప్రయోజనాలు. ఈ సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. మీకు మంచి సంతానం కలుగుతుంది. జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు శ్రేయస్సు పొందుతారు. ఆషాఢ సంకట చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వలన వేసవి కాలంలో వచ్చే కష్టాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. వర్షాకాలం సుఖంగా గడుస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వినాయకుడికి మోదకాలు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. మీకు ఈ సమాచారము ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.